మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలండి. వాస్తవానికి అనంతపురంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం కారణం ఏంటంటే ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ఎవరైతే సామాజిక సేవలు చేసింటారో అన్ని రంగాలలో కూడా ప్రతిభ గల వారికి అదేవిధంగా సామాజిక సేవ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించి ఈ యొక్క పెరేడ్లో వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. కానీ ఇది దశాబ్దాలుగా ఏం జరుగుతుందంటే ఎవరైతే కార్పొరేట్ స్థాయి వ్యక్తులు ఉంటారో ఎవరైతే డబ్బులు ఇచ్చి సేవలు చేయించుంటారో అటువంటి వారిని గుర్తించడం, నిజంగా అన్నార్థులకు అనాథలకు అభాగ్యులకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్లకు సేవలు చేసిన వాళ్ళకంటే మధ్యతరగతి సామాజిక కార్యకర్తలకైతేనేమి అదేవిధంగా సంస్థల వారికైతేనేమి ఎవరు కూడా గుర్తించడం లేదు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి మన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తలకు సంస్థలకు అన్యాయం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు కలెక్టర్ తెప్పించుకొని ఎవరు చేశారు సర్వీసు సేవా కార్యక్రమాన్ని వాళ్ళకి చేయాలి. కానీ ఆ విధంగా లేకుండా కలెక్టర్ కానివ్వండి అదేవిధంగా సంబంధిత అధికారులు కానివ్వండి ఎవరైతే వాళ్ళకు దగ్గరగా ఉంటారో ఎవరైతే వాళ్ళకు సంబంధించిన తెలిసినటువంటి కార్పొరేట్ వ్యక్తులు ఉంటారో అంటే బాగా డబ్బున్న వాళ్ళని పెరేడ్లో పిలిచడం వాళ్ళని గౌరవించడం చేస్తే మాలాంటి సేవలు చేసిన వ్యక్తులకు కరోనా సమయంలో మీరంతా చూశారు కుళ్ళిపోయిన శవాలను ఎత్తాము. కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేసినా కనీసం ప్రోత్సహించకపోవడం. దేశంలో ఢిల్లీ నుంచి అవార్డులు తెచ్చుకున్నాం, కర్ణాటక నుంచి తెచ్చుకున్నాం, తమిళనాడు నుంచి ముంబై నుంచి తెచ్చుకున్నాం. కానీ మా ఊరిలో మా రాష్ట్రంలో మా యొక్క జిల్లాలో మాకు గుర్తించకపోవడం చాలా బాధాకరమైనటువంటి. ఈ విషయంలో మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, అయ్యా కలెక్టర్ గారు మీరు ఏదైనా సరే అవార్డులు ఇవ్వాలనుకున్నప్పుడు సంబంధిత డిపార్ట్మెంట్తో ఇన్వెస్టిగేషన్ చేయించి అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వారిని మీరు గుర్తించండి, మాలాంటి వారిని ప్రోత్సహించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము కలెక్టరేట్లో వచ్చి గత 2022-2021 వరకు జరిగినటువంటి ఈ కరోనా సమయంలో కులమతాలకు అతీతంగా మేము ఈ ప్రజలకు అంత్యక్రియలు చేశాము. మేము దాదాపుగా 30 నుంచి సర్వీస్ చేస్తున్నాము. ఇక్కడ నగరంలో మైనార్టీ సంఘాలు చాలా ఉన్నాయి. అటువంటి తరుణంలో ఈ మన గణతంత్ర జరిగిన రోజున ఏమీ చేయని వాళ్ళు ఈ కరోనాలో మేము సేవ చేసామని చెప్పేసి ఈరోజు నిజంగా అవార్డుని తీసుకోవడం మాకు చాలా బాధేసింది. మేము ఆ రోజు నా కొడుకు కూడా కొత్త పెళ్లి కొడుకు చిన్నపిల్లలతో తీసుకొని మేము ఇలాంటి మా ప్రజా సంఘాలు అందరూ కలుపుకొని మేము భార్య పిల్లలకి దూరం ఉండి అన్నవాళ్ళని ఇడిచిపోయి రాత్రి పగలు తేడా లేకుండా మేము సేవలు చేస్తే ఈరోజు లేదా చేయని వారికి గుర్తించడం చాలా ఇది అన్యాయము. రానున్న రోజుల్లో ఇలాంటి చేయకుండా కలెక్టర్ గారికి మేము ఈరోజు స్పందనలో మేము ఆయనకి అర్జీ ఇచ్చాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో గుర్తించాల్సి ఉంది, ప్రోత్సహించాలి. ఎవరైనా ఒక నేరం చెడ్డ పని చేస్తే వెంటనే మీరు స్పందిస్తారు కదా, అలాంటిది ఇది కూడా మంచి చేసే ప్రోత్సహించి ఇంకా నలుగురు మేము తయారు చేసే విధంగా తయారవుతామని చెప్పేసి ఈరోజు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.